నన్ను అంటే అందుకు కాదు, ఈ చెప్పడం వెనకాతల కొన్ని రహస్యాలు ఉంటాయి. మీకు నేను ఒక్క రహస్యాన్ని ఇవాళ విజ్ఞాపన చేస్తాను. ఇంచేత అంటే నేను ఇలా శ్రావణ శుక్రవారం, మార్గశీర్ష లక్ష్మీవారం వీటికి చెప్పచ్చు నిజమే, కానీ అలా చెప్తే ఎప్పటికవుతాయి. అందుకని నేను ఒకటే తీసుకుంటాను. నన్ను దాని గురించి స్పెసిఫిక్గా మీరు అడిగారు కాబట్టి. కార్తీక సోమవారమే ఉందనుకోండి, కార్తీక మాసము అని మీరు ఎందుకు పిలుస్తారు? కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడుతాడు కాబట్టి కార్తీకమని పిలుస్తారు. కృత్తికా నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే సూర్యుడు. అగ్నిహోత్రానికి ఒక గమ్మత్తైన లక్షణం ఉంటుంది, అది ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. నీటికి ఒక లక్షణం ఉంటుంది, అధోముఖంగా ప్రయాణం చేస్తుంది. మీరు అగరత్తు వెలిగించి ఇలా పెట్టారనుకోండి, ఇలా పైకి ఎక్కుతుంది. ఒక పుల్ల వెలిగించి ఇలా పెట్టారనుకోండి, ఇలా పైకి ఎక్కుతుంది అగ్నిహోత్రం, కిందకి వెళ్ళదు. నీరు పట్టుకొచ్చి ఇలా పోసారనుకోండి, పైకి ఎక్కదు, కింద పడిపోతుంది. ఇది అధోముఖ చలనం, అది ఊర్ధ్వముఖ చలనం. అందుకే ఈశ్వరుడు జ్ఞానాగ్నిహోత్రం లాంటివాడు. ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పిలుస్తారు ఆయన్ని. సరే, అందుచేత ఇప్పుడు ఏమైంది? కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమై సూర్య సంబంధమైనటువంటి అధిష్టాన దేవతని కలిగి ఉంటుంది. ఇప్పుడు కార్తీక సోమవారం వచ్చిందనుకోండి, సోమ అంటే సోమ శబ్దం చంద్రుడికి సంబంధించినటువంటి పేరు. సోమ అంటే చంద్రుడు. చంద్రుడు ఏం చేస్తాడు? పురుష సూక్తం చెప్పింది, చంద్రమా మనసో జాతః చిక్షో సూర్యో అజాయత అని. చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. అందుకే సముద్రంలో పౌర్ణమి వచ్చిందనుకోండి, లూనటిక్స్ అని ఉంటారు, కొంచెం పిచ్చదో రకంగా ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా వ్యగ్రంగా ఉంటారు. అమావాస్య వచ్చిందనుకోండి, చాలా మంద్రంగా ఉంటారు వాళ్ళు. ఎందుకని? చంద్రకళలు మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. అందుచేత చంద్రమా మనసో జాతః, ఈ మనస్సు గాడి తప్పేస్తోంది. ఎందుకు తప్పేస్తోంది? అందుకు దేశకాల సంకీర్తనం చేయిస్తారు. నువ్వు ఎక్కడున్నావో గుర్తుపెట్టుకో. ఎందుకని? కనీసం నీకు అది తెలుస్తుంది, భౌగోళిక జ్ఞానం. రెండో రహస్యం తెలుస్తుంది. ఏదో గంగా గోదావరియోర్ మధ్యదేశే వసతి గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ శ్రీ మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమాన శాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుని వచ్చి శ్రీ పార్థివనామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు మార్గశీర్షమాసే శుక్లపక్షే దశిమ్యాం స్థిరవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణయే మంగళ విశేషణ విశిష్టాయాం. ఎందుకు ఇవన్నీ చెప్పడం? నీకొక విషయం తెలుస్తుంది, నేను హేమంత ఋతువులో ఉన్నాను. హేమంత ఋతువు అంటే ఏమిటి? వెంటనే నీకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. హేమంత ఋతువు నందు బయట విశేషమైన మంచు పడుతూ ఉంటుంది, హిమ సంబంధం. మంచు పడుతూ ఉంటుంది, ఐశ్వర్యము ఇంటికి వస్తుంది. పంటలన్నీ కోతలు జరిగి ఇంటికి బియ్యం వస్తాయి. ఈ బియ్యం శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? మీరు కావాలంటే కోటేశ్వరరావు అబద్ధం చెప్పారనుకుంటే రామాయణం అరణ్యకాండలో రాముడు వర్ణించి చెప్పిన శ్లోకాలు లక్ష్మణుడికి చెప్పినవి చూడండి. నవాగ్రయణ పూజ అని రైతులు చెయ్యాలి యథార్థమునకు. పంట కోత కోసి కత్తితోటి కంకులు తెచ్చి దెబ్బలు కొడతారు, లేకపోతే ట్రాక్టర్లు ఎక్కిస్తారు, తొక్కుతారు. ఏమని పిలుస్తున్నావు? ధాన్య లక్ష్మని పిలుస్తున్నావు. ఎన్ని దెబ్బలు కొడితే నీ ఇంటికి వస్తోంది ఆవిడ? ఇన్ని దెబ్బలు కొట్టి గింజ తెచ్చి ఉడికించి శక్తిగా మార్చుకోవడానికి ఇంట్లో పెడుతున్నావు. నువ్వు ఒక గింజ వేస్తే ఒక కంకుగా మార్చిన శార్వాణీ తత్వం ఒకటి ఉంది భూమిలో, అది ఈ కంటికి దొరకదు. దేనివల్ల మొక్క పెరుగుతోందో ఈ కంటితో చూడలేవు, పెరుగుతున్న మొక్కని చూడగలవంతే. ఈ ప్రాయశ్చిత్తం కోసమని ఈ తింటున్నటువంటి బియ్యాన్ని ఇంటికి తేగానే తను ముందు తినే ముందు నవాగ్రయణ పూజ అని చేస్తాడు, లేకపోతే పాపం సంక్రమిస్తుంది. ఇన్ని పనులు చేసి తెచ్చిన అన్నం తింటున్నాడు కాబట్టి కంకుల్ని కొట్టాడు, ఇదేంటి దాని మీద తొక్కాడు, కత్తి పెట్టి కోశాడు, ఇన్ని పనులు చేశాడు. మొక్కకి ప్రాణం ఉంటుంది కదండి, జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. మరి మొక్కల్ని కోతల పేరు చెప్పి మీరు కత్తులు పట్టుకుని మీరు వెడుతుంటే మొక్కలు ఎంత తల్లడిల్లిపోతాయి మీరు ఆలోచించండి. ఆ కత్తులు పట్టుకుని వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఈ వరి కంకులతో కూడినటువంటి పొలాలన్నీ ఎంత తల్లడిల్లిపోతాయి. అప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇలా పట్టుకుని మీరు కొడవలి పట్టి కోసేస్తున్నారు కదా, కోసేసి కంకులన్నీ ఓ చోట పారేసి ట్రాక్టర్లతోటి మనుష్యులతోటి రోడ్ల మీద వేసి చక్రాలతోటి తొక్కుతున్నారే, ఆ ధాన్యపు గింజలు బస్తాలకిచ్చి తెస్తున్నారే, ఎంత హింస జరిగింది. అందుకు నా అన్నం తినే ముందు ప్రాయశ్చిత్తం కోసం అమ్మా నాకు ఇంతకన్నా దిక్కు లేదని నవాగ్రయణ పూజ చేస్తాడు. నువ్వు హేమంత ఋతువు అనగానే నీకు గుర్తు రావాలి, ఓహో నేను అన్నం తింటున్నాను, నవాగ్రయణ పూజ చేశాడో చెయ్యలేదో రైతు, ఈ అన్నం నాకు వస్తోంది.
కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి కనీసంలో కనీసం హేమంత ఋతువులో మార్గశీర్ష మాసం రాగానే, అందుకే లక్ష్మీ సంబంధం, మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజ చేయండి అంటారు. తీసుకొచ్చి ఒక స్వయంపాకం ఇచ్చి ఒక నమస్కారం పెట్టాలి. అయా నీ అనుగ్రహం అమ్మా, ఇదిగో ఒక బ్రాహ్మణుడికి దానం చేసుకున్నాను, నా పాపము క్షమించుగాక అని ఆయన ఏం చెయ్యాలి? పుచ్చుకుని తినేసి వెళ్ళిపోవడం కాదు, ఆయన తిని గాయత్రి మంత్రం చెయ్యాలి. కూర్చుని తెల్లవారకట్ట సహస్ర గాయత్రి చెయ్యాలి. చేస్తే ఆయన చేసిన పాపాన్ని బ్రాహ్మణుడు తీయగలుగుతాడు తాను చేసిన గాయత్రి మంత్రం చేత. ఈయన అన్నం తిని ప్రాణం నిలబెట్టుకున్నాడు కాబట్టి, ఈ ధాన్యం ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన పాపం పోవడానికి ఈయన ఉపయోగం పడతాడు. అందుకని పురోహితుడు పురమునకు హితమును కోరుతున్నాడు. ఇలాగా ఇది సమాజం అలా వెళ్ళాలని చెప్పింది. అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని చెప్పింది శాస్త్రం. వాళ్ళు కష్టపడకపోతే సమాజం ఎక్కడ నడుస్తుంది? ఆయన మహాపండితుడే, కాళ్ళు రెండు తెగిపోయాయి అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? శూద్రులు పాదముల యందు ఉన్నారు అన్నారు. గమనశక్తి లేదు, పాదం లేకపోతే నడవదిహ. అందుచేత అంత గొప్పవాడు, వాడు బాగుండాలని ఎవరు కోరుకోవాలి? బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడు కోరుకోవాలి. కోరుకున్నాడు కాబట్టి, పురమ యొక్క హితమును కోరాడు కాబట్టి పురోహితుడు అవ్వాలి. ఇవి నీకు జ్ఞాపకం రావాలంటే నువ్వేం చేయాలి? నవాగ్రహణ పూజ గుర్తు రావాలంటే నీకు హేమంత ఋతువు, నువ్వు సంకల్పం చెప్పాలి. అందుకే నిత్య పూజలో అయితే లఘు సంకల్పం చెప్తాం. కన్యాదానం చేస్తున్నారనుకోండి మీరు, ఈ నిత్య సంకల్పం చెప్పేస్తే కుదరదు, మహాసంకల్పం చెప్పాలి. అప్పుడు మహాసంకల్పం చెప్తారు, అద్భుతంగా ఉంటుంది. ఈ సృష్టి ఎలా ఉందో, నారాయణుడు ఎలా పడుకున్నాడో, దీన్ని ఏనుగులు ఎలా మోస్తున్నాయో, ఇలా ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని సముద్రాలు ఉన్నాయో, నువ్వు ఎక్కడున్నావో, ఎన్ని వడ్ల గింజలు పేర్చావో, ఇవన్నీ మహాసంకల్పం అని చెప్పి అప్పుడు కన్యాదానం చేస్తారు. అన్ని రెండు 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 కింద తీసుకెడతారు మన వాళ్ళు. అందుకే అలా నువ్వు పూజ చేయడం మొదలు పెడితే కార్తీక సోమవారం నాడు ఏమవుతుంది? సోమ అంటే చంద్ర సంబంధం. చంద్రుడి యొక్క కాంతి చేత, చంద్రుడి యొక్క ప్రభావము చేత మనస్సు ప్రకాశిస్తుంది. ఇన్నాళ్ల నుంచి నీ మనస్సు ఏం చేస్తోంది? ఒక స్తోత్రం నేర్చుకోవే అంటే నేర్చుకుని కర్మేంద్రియాలకి చెప్పి తను జారిపోతోంది. ఇప్పుడు ఈ మనస్సు మళ్ళీ ఈశ్వరుడి వైపుకి నడవాలి. నడవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ చంద్రుడి నుంచి ప్రభావితమైన మనస్సుని మళ్ళీ ఈశ్వరుడి దగ్గరే పెట్టి ఛార్జింగ్ అవ్వాలి. ఇది ఛార్జింగ్ ఎక్కడ పెట్టారు? ఒక ప్లగ్లో పెట్టి మీ సెల్ ఫోన్ని ఛార్జ్ చేసుకున్నారు, పోయింది ఛార్జింగ్. ఛార్జింగ్ ఎలా పోయిందో మీకు కనబడదు, ఛార్జింగ్ ఎలా అవుతుందో మీకు కనబడదు. ఇది గమ్మత్తు. ప్లగ్ తీసుకెళ్ళి పెడతారు, అదో రెడ్ లైట్ వెలిగి ఛార్జింగ్ ఛార్జింగ్ అంటోంది. ఎలా అవుతుందో నాకు కనబడటం లేదండి, నా కంటికంటే కనబడదు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉన్నారు. ఉపవాసము, ఉప అంటే సమీపమునందు, వాసం అంటే నివసించారు. భగవంతుణ్ణే తలుచుకుని 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 భగవంతుని యొక్క స్తోత్రంతో గడిపారు. శరీరమును నిలబెట్టడానికి కావలసినంత సాత్వికమైన ఆహారమే తిన్నారు. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేశారు. పంచామృతముల వల్ల పంచ ఫలితములు వస్తాయి, అందుకే పంచామృతములు అన్నారు వాటిని. అభిషేకం చేశారు. సాయంకాలం అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేశారు. నక్షత్రములకు రాజు చంద్రుడు, అందుకని చంద్ర దర్శనం చేశారు. ఆ చంద్రుడికి నమస్కారం చేశారు. ఇప్పుడు ఏమైంది? ఈ సోముడికి అధిదేవత పార్వతీదేవి. ఈ పార్వతీదేవి యొక్క అనుగ్రహము చంద్రుడి ద్వారా మీ మనస్సులోకి ప్రవేశిస్తుంది. అదే అమ్మవారి గురించి చెప్తూ లలితా సహస్రంలో ఒక మాట చెప్తారు, శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఇన్నాళ్ళు మాయలో తిప్పినటువంటి తల్లి మాయా అన్న తెర పైకెత్తేస్తుంది. అందుకని ఇప్పుడు పార్వతీ సంబంధమైనటువంటి పార్వతీదేవి చేత ప్రచోదనము పొందినటువంటి చంద్రుని యొక్క అనుగ్రహము మీ మనస్సు మీద పడాలి. పడితే ఇప్పుడు మీరు ఎటు తిరుగుతారు? శివాభిషేకము వైపుకి తిరిగారు, భగవంతుడి వైపుకి తిరిగారు. మనస్సు మళ్ళీ ఎక్కువగా అటు వెళ్ళింది. వెళ్ళాలంటే ఏమవ్వాలి? కృత్తికా నక్షత్రానికి అధిదేవత అయినటువంటి సూర్యుడికి అధిదేవత రుద్రుడు శివుడు. సోమ ఇప్పుడు ఏమైంది? స ఉమ పార్వతీ పరమేశ్వరులు అయిపోయారు. అందుకని శివాభిషేకం చేసి ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసి అన్నం తినో. ఇప్పుడు ఏమైంది? అర్థం చేస్తే మీ మనస్సు మళ్ళీ ఈశ్వరుడి వైపుకి తిరిగింది నైమిత్తిక కర్మ చేత. ఇప్పుడు నిత్యకర్మలోకి వచ్చి మళ్ళీ మంగళవారం నాడు కూర్చున్నారు. మళ్ళీ జాగ్రత్తగా ఉంటుంది. మళ్ళీ పూజ చేసేటప్పుడు అమ్మో భగవానుడు ఉన్నాడు, హేమంత ఋతువు లేకపోతే శరద్ ఋతువు, బయట మంచి వెన్నెల కాస్తోంది, ఇది కార్తీక మాసం దక్షిణాయనం, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, చక్కగా భగవంతుడిని ఉపాసన చెయ్యాలి, కృత్తికా నక్షత్రంతో కూడి ఉన్నాడు చంద్రుడు అని మీకు లోపల జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇలా కలగాలంటే ఏం చేయాలి? నైమిత్తిక కర్మ చెయ్యాలి. అందుకని కార్తీక సోమవారము ప్రఖ్యాతి వహించింది, సాలగ్రామము ప్రఖ్యాతి వహించింది. సరే, ఇప్పుడు నేను సాలగ్రామం గురించి చెప్పను. సాలగ్రామం గురించి చెప్తే అదొక పెద్ద చాప్టర్ అయిపోయి కూర్చుంటుంది. అలా మార్గశీర్ష మాసంలో లక్ష్మీవారం, మనకి సాధారణంగా లక్ష్మీ పూజ అంటే శుక్రవారం నాడు చేస్తాం, కానీ లక్ష్మీవారం నాడు చేస్తాం మార్గశీర్ష మాసంలో. ఎందుకు లక్ష్మీవారం చెయ్యాలి?
అంటే అలా నిర్ణయం చేసిన వారు ఎవరంటే అమ్మవారే నిర్ణయం చేసింది. కనక మహాలక్ష్మి అమ్మవారిగా వెలిసేటటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడి యొక్క కుమార్తెకి ఆవిడ ప్రచోదనం చేసింది. అంటే ఐశ్వర్యం ఎందుకు పోతుందో మార్గశీర్ష మాసంలో లక్ష్మీవారం ఎందుకు పూజ చేయాలంటే అని అడగాలి మీరు పెద్దల్ని. అడిగితే ఎందుకు మీకు లక్ష్మీ కటాక్షం వస్తుందో మీకు చెప్తారు వాళ్ళు. మీరు ఎందుకు చేస్తారండి కనక మహాలక్ష్మి అమ్మవారి పూజ? ఇంట్లో హాయిగా పిల్ల పాప సుఖంగా ఉండి ఇల్లు ఐశ్వర్యవంతంగా ఉండి చక్కగా సంతోషంగా ఉండాలని కదా మీరు లక్ష్మీ కటాక్షానికి పూజ చేసుకుంటారు. ఆశ్చర్యం ఏమిటంటే కనక మహాలక్ష్మి అమ్మవారిని ఉపాసన చేసినటువంటి ఒక బ్రాహ్మణుడి కుమార్తె ప్రతిరోజు కూడా లక్ష్మీదేవితో చిన్న విగ్రహం పెట్టుకుని పూజ చేసేది. ఆవిడ తనకి బెల్లం ముక్క పెట్టినా అమ్మవారికి పెట్టి తను తినేది. ఈ పిల్ల ఇంట్లో ఉన్నన్నాళ్ళు బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉంది. ఈ పిల్లకి పెళ్లి చేశారు, కన్యాదానం చేశారు. ఈ పిల్ల వెళ్ళిపోతూ ఆ బొమ్మ పట్టుకుని వెళ్ళిపోయింది. వీళ్ళు అనుకున్నారు బొమ్మే కదా ఆడుకుంటుంటుంది పట్టుకెళ్ళిపోయింది అనుకున్నారు. ఈ పిల్ల వెళ్ళిపోయింది, పిల్లతో ఐశ్వర్యము వెళ్ళిపోయింది. బ్రాహ్మణుడు భ్రష్టుడైపోయాడు, దరిద్రుడైపోయాడు. అన్నదమ్ములకి తినడానికి తిండి లేదు. ఈ పిల్లకి తెలిసింది. ఈ పిల్ల మర్యాద వల్ల అత్తవారి ఈవిడ చెప్పిన మాట వింటారు. మా పుట్టింటి వారికి ఐశ్వర్యము కల్పిస్తానంది. తప్పకుండా అన్నాడు భర్త. ఆ వచ్చినటువంటి అన్నగారిని పిలిచి, అన్నయ్య ఎంత బాధపడుతున్నావురా అని ఒక కుండ తీసుకొచ్చి కుండ నిండా మొహిరీలు పోసి ఇచ్చింది. కానీ అన్నయ్య జాగ్రత్త సుమా దీన్ని పట్టుకెళ్ళేటప్పుడు అని చెప్పింది. ఆయన వెడుతూ ఆ కుండ తీసుకెళ్ళి ఓ చోట పెట్టి స్నానానికి వెళ్ళాడు. ఓ బాటసారి వచ్చి ఎత్తుకుపోయాడు. రెండవసారి వెదురు బొంగులో పోసిచ్చింది. అక్కడ పెట్టి వెలగపళ్ళు ఏరుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ ఎత్తుకుపోయాడు బాటసారి. చివరికి తల్లిని తీసుకొచ్చి లక్ష్మీవారం పూజ చెయ్యని ఆడపిల్లని అమ్మ చేయించాలి, నోములు వ్రతాలు అమ్మతో ఆడపిల్ల చేయించింది. ఇది విచిత్రం. ప్రపంచంలో ఉంటారండి కొంతమంది అల్లుడుకున్న సంస్కారం లేని మామలు, అల్లుడిని చూస్తే అసహించుకునే మామలు భగవంతుడి చుట్టూ తిరుగుతున్నాడని, లేకపోతే కూతురుకున్న సంస్కారం లేని తల్లి లేరని మీరు అనుకుంటున్నారా? ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసే వచ్చే వ్రతకల్పాలు. అందుకని ఆ కూతురికి ఏమి చెయ్యాలో అర్థం కాక అమ్మ ఒక్క లక్ష్మీవారం పూజ నేను చేయిస్తాను చెయ్యండి. ఆవిడంది ఏం చెయ్యాలి పూజకంది? ఉపవాసం ఉండండి. నేను పొద్దున్న తినేసాను, ఆకలిస్తే మా ఇంట్లో ఏం లేదు కదా, మీ ఇంట్లో చద్దన్నం కనబడితే తినేసాను. నీ ప్రారంభం ఇలా ఉందమ్మా, వచ్చే లక్ష్మీవారం ఉండు అంది. వచ్చే లక్ష్మీవారం పూజ చేసి అమ్మా నేను ఎలా చేస్తున్నానో అలా చెయ్యి అంది. ఈవిడ ఎలా చేసిందో ఆవిడ అలా చేసింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు జరుగుతాయో తేడాలు. ఈవిడ స్నానం చేసింది, తల్లి స్నానం చేసింది. ఈవిడ పట్టుచీర కట్టుకుంది, తల్లి పట్టుచీర కట్టుకుంది. ఈవిడ బొట్టెట్టుకుంది, ఆవిడ బొట్టెట్టుకుంది. ఈవిడ కూర్చుంది, ఆవిడ కూర్చుంది. ఈవిడ పువ్వు వేసింది, ఆవిడ పువ్వు వేసింది. ఈవిడ 4 బూరులు నైవేద్యం పెట్టింది, ఆవిడ 4 బూరులు నైవేద్యం పెట్టింది. ఆఖరణ లక్ష్మీదేవి వచ్చి కూతురు దగ్గర కూర్చొని 4 బూరులు తినేసింది. మా అమ్మ దగ్గర కూడా తినండి, నాకు అక్కర్లేదు. అదేమమ్మా అంత మాట అన్నావు? మా అమ్మకి ఐశ్వర్యం దొరకాలనే నేను ఈ వ్రతం చేయించానమ్మా అంది. ఆవిడంది, చిన్నతనంలో నువ్వు బొమ్మగా ఆరాధించలేదు, ఈవిడ లక్ష్మి అని నన్ను ఆరాధన చేస్తున్నావు. పట్టుకుని ఒక రోజున మనస్సులో పరితపించిపోతూ నా పూజ చేస్తున్నావు. దిక్కుమాలిన పిల్ల అన్నానికి రాదు, నీళ్లకు రాదు, అస్తమానం ఈ బొమ్మట్టు కూర్చుంటుందని చెప్పి మీ అమ్మ నిన్ను గౌను పట్టుకుని లాక్కెళ్ళి వీపు మీద కొట్టింది. నువ్వు నా భావన ఎందున్నావు కాబట్టి ఆ దెబ్బలు నేను తిన్నాను. అందుకని అసహ్యం మీ అమ్మంటే, నేను ఇవ్వవలసింది తీసేశాను, అందుకని మీ అమ్మకి ఇవ్వను. అమ్మా నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారమ్మా? కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే, అందుకని అమ్మా నువ్వే పెట్టాలి అంది. అంటే నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నానని ఐశ్వర్యం ఇచ్చింది. ఎందుకు పోతుంది ఐశ్వర్యం అంటే, ఉన్న 4 రూపాయలు చూసుకుని ఒళ్ళు కొవ్వెక్కి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడిని చూసినప్పుడు నమస్కారం చేయడం చేత కాకపోతే ఐశ్వర్యం పోతుంది. అది ప్రధాన కారణం. అందుకని అన్నిటికన్నా ముందు ఏదంటే భాగవతుల దగ్గర తల వంచడం నేర్చుకో. అక్కడ అత్తగారా, పెద్దదా, చిన్నదా కాదు, నీ కడుపున పుట్టిన కూతురైనా సరే నీకన్నా భక్తిలో ఎక్కువగా ఉంటుంది అని నీకు తెలిస్తే నువ్వు మర్యాదగా ఉండాలి. ఆ కూతురుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ ఏ మనస్సులో రంజిల్లుతోందో జాగ్రత్తగా ఉండు. ఈ సత్యం తెలుసుకోవడానికి కనక మహాలక్ష్మి వారి పూజ. అప్పుడు ఆవిడ వరం ఇచ్చింది. మార్గశీర్ష మాసంలో లక్ష్మీవారం నాడు ప్రత్యేకించి దశమి తిథి నాడు నన్ను ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం ఇస్తానంది. అనుకోకుండా మీ అపార్ట్మెంట్కి పోస్ట్ పోన్ చేసి 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 దశమి నాడు వచ్చాను నేను మార్గశీర్ష మాసంలో. ఇదో విచిత్రం. అందుకని ఇది ఎవరు నిర్దేశించారు? కనక మహాలక్ష్మి అమ్మవారు నిర్దేశించింది. బురుజుపేట అని మనకి ఇప్పటికీ విశాఖపట్నంలో బురుజుపేటలో ఉంది అమ్మవారు, బురుజుపేటలో ఉందంటారు. బురుజుపేట అంటే ఏమిటో తెలుసా అండి? అసలు కాశీలో అన్నం దొరకలేదని కోపగించి మహానుభావుడు శపిస్తానంటే వ్యాసుణ్ణి ఒక్కసారి బయటికి తోసేసింది అమ్మ పరమశివుడు.
అగస్త్యుడు పార్వతీ కళ్యాణం కోసం విడిచిపెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత విశాఖేశ్వరుడు అని సుబ్రహ్మణ్యారాధన జరిగింది విశాఖపట్నంలో. విశాఖపట్నం సుబ్రహ్మణ్య క్షేత్రం, అందుకే దానికి విశాఖపట్నం అని పేరు. అటువంటి చోట అమ్మవారు వెలిసింది తనంత తాను. అప్పుడు ఆ రాజులు కోట బురుజులు ఉండేవి. ఆ కోట బురుజుల దగ్గర అమ్మవారి దేవాలయం కట్టి వాళ్ళు అద్భుతంగా పోషణ చేశారు, పూజలు చేశారు. మహమ్మదీయులు దండయాత్ర చేసినప్పుడు ఆ కోట బురుజులు పగలగొట్టి దేవాలయం పగలగొట్టారు. పగలగొడితే మళ్ళీ వాళ్ళు హైందవులు తీసుకుని తమ కోట తాము దక్కించుకున్నప్పుడు అమ్మవారికి తిరిగి దేవాలయం కట్టబోయారు. కట్టబోతే అమ్మవారు ఒకనాడు ఇంత హేయమైనటువంటి పని జరిగింది, భగవంతుడన్నవాడు అంతటా ఉన్నవాడని గుర్తించలేక బిడ్డలు ఎలా తగులాడుకుంటున్నారన్నది భవిష్యత్తరాలు తెలుసుకోవాలి. అందుకని నాకు దేవాలయం వద్దు, నేను నిత్యపునీతురాలను అవుతాను. ఎలా అవుతానో తెలుసా? సూర్యనారాయణుడి యొక్క చేతులు నన్ను ఎప్పుడూ తడుగుతూ ఉండాలి. కరములని కదా కిరణములకు, ఆయన చేతులు నాకు తగలాలి. నా స్వామి చేతులతో నాకు తగులుతూ ఉండాలి. ఆయన చేతులు తగులుతుంటే నేను పొంగిపోతుంటాను భార్యని కనుక. అపారమైన ఐశ్వర్యం కటాక్షిస్తాను. పైన గోపురం లేకుండా నా మీద సూర్యనారాయణ కిరణములు పడాలి. భక్తులు కూడా అలాగే వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, బిడ్డలు కూడా. ఇంక ఇవాళ నుంచి అర్చక సంబంధమైన పూజ కాదు, బిడ్డలే వచ్చి నా పాదాల మీద పసుపు కుంకాలు వేసుకోవచ్చు అని అమ్మవారు వరం ఇచ్చింది. కనక మహాలక్ష్మి అమ్మవారు మాట్లాడి వరం ఇస్తే అప్పటి నుంచి పూజ అలా జరిగేది. గమ్మత్తు ఏమిటంటే ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో ఒక్కసారి మాత్రం విశాఖపట్నం బురుజుపేట ఇరుకైపోతోందని చెప్పి అమ్మవారి విగ్రహాలను అక్కడి నుంచి తీసేసి తరలించారు. విశాఖపట్నం అంతా అంతు తెలియని వ్యాధి వచ్చేసింది. వచ్చేస్తే అప్పుడు ఆంగ్లేయుల మీద తిరగబడ్డారు. మీరు కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూర్తిని తొలగించడం వల్లే ఇవన్నీ వచ్చాయి, ఎక్కడ తీశారో మళ్ళీ అక్కడ పెట్టేసేయండి అని మళ్ళీ తీసుకెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానమనందు పెట్టేశారు. ఎలా వచ్చిందో వ్యాధి అలా ఆగిపోయింది. ఇది చరిత్రలో యథార్థంగా జరిగిన సత్యం. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పాడని మీరు అనుకుంటే మీరు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వాళ్ళని అడగచ్చు, ఇది నిజమేనా అండి అని. ఇది బుక్స్లో ఇప్పటికీ కూడా పరమసత్యంగా ఉన్నది. ఆ తల్లి ఆనాటి నుంచి ఈనాటి వరకు తాను ప్రకటించిన రీతిలో ఎవరు లక్ష్మీవారానికి గురువారం అని పేరు. గురువారం అంటే బృహస్పతి, దేవగురువు బృహస్పతి అధిదేవత. అందుచేత ఎవరు గురువారం నాడు పూజ చేస్తారో మార్గశీర్షంలో ఆనాడు వాళ్ళకి నేను లక్ష్మీ కటాక్షం ఇస్తాను అని తల్లి ప్రతిజ్ఞ చేసింది. అందుకని మార్గశీర్షంలో లక్ష్మీవారం నాడు అమ్మవారి పూజలు వచ్చాయి. తల్లి ఒక్కొక్క నాడు సంతోషిస్తుంది ఒక్కొక్కరి భక్తికి. ఆనాడు ఆ బ్రాహ్మణ పిల్ల యొక్క భక్తికి అనుగ్రహించింది. నీలా ఎవరైనా మార్గశిర మాసంలో ఒక్క లక్ష్మీవారం పూజ చేసినా ఐశ్వర్యం ఇచ్చేస్తారండి. అమ్మవారు అన్న మాటకి నిలబడిపోయింది. ఒక లక్ష్మీవారం పూజ చేసినా సరే ఎలా పూజ చెయ్యాలని నిర్దేశం చేశారో అలా పూజ చేసి ఆ బూరెలు కుడుములు ఇవేవో నైవేద్యం పెట్టి అమ్మవారికి యథాశక్తి నైవేద్యం పెట్టి నమస్కరించిన వాళ్ళకి తల్లి కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఇటువంటి వ్రతకల్పం జరగాలి అని చారుమతి అనబడేటటువంటి బ్రాహ్మణ కాంతకి లక్ష్మీదేవి ఉపదేశం చేసింది. వరలక్ష్మి ఎందుకు ఉపదేశం చేసింది అన్నది మీరు కనిపెట్టాలి, అది రహస్యం. వరలక్ష్మికి చారుమతి ఎందుకు కనపడిందండి? మనం వరలక్ష్మి వ్రతం కథ చదువుకున్నాం అంటాం. ఎందుకు కథ చదువుకోవడం అంటే ఏదో కథ చదువుకున్నామని చదువుకోమంటాం కాదు. ఆవిడ లక్ష్మీదేవి పూజ చేసిందని చెప్పలేదు. అత్తమామల్ని సేవించింది, భర్తని దైవంలా చూసుకుంది. ఇంట్లో తెల్లవారి లేచేటప్పటికీ స్నానం చేసి ఇల్లాలు ఎలా ఉండాలో అలా ఉండేది. అంతే ప్రీతి చెందింది అమ్మవారు. కనబడి నేను వరలక్ష్మిని అని ఇంట్రడ్యూస్ చేసుకుంది. అది విచిత్రం. అమ్మ నువ్వు లక్ష్మీదేవిని స్తోత్రాలు ఆవిడ చేయలేదు. ఈవిడొచ్చి అమ్మ నేను వరలక్ష్మినమ్మా నన్ను పూజ చేయవా అని అడిగింది. ఒక్కొక్క నాడు భగవంతుడు అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. ఆనాడు చెప్పింది వరలక్ష్మీదేవి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను ఎవరు ఉపాసన చేస్తున్నారో వారికి వరలక్ష్మినై నేను కోరికలు ఈడేరుస్తాను అని వ్రతకల్పం చెప్పింది. శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆ వ్రతకల్పం ఎలా ఉందో అలాగే చేస్తామంతే ఇప్పటికీ. అందుకని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నైమిత్తిక కర్మలు. అంటే ఈ నైమిత్తిక కర్మలన్నీ కూడా మీ మనస్సుని బాగు చేసుకోవడానికి ఉపయోగపడేవి. ఒక స్త్రీకి ధర్మం ఏమిటండి? ఒక స్త్రీకి ధర్మం మీరు ఎప్పుడైనా రామాయణం ఉత్తరాఖండలో చూడండి, సీతాదేవి పూజలు చేసినట్టు చెప్పలేదు. సీతాదేవి తెల్లవారి లేచి స్నానం చేసి అత్తగారికి నమస్కారం చేసి భర్త పాదములకు నమస్కారం చేసింది. స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే, భర్తగారు సంధ్యావందనం చేసుకోవాలంటే భార్య గారు మడినీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పెట్టింది అనుకోండి, పూజ గది శుభ్రం చేసి పెట్టింది అనుకోండి, కాస్త ముగ్గేసి పెట్టింది అనుకోండి, అపారమైన పుణ్యం ఆవిడ ఖాతాలో పడిపోతుంది వెళ్ళి.
ఆవిడ నేను పూజ చేసుకోవాలి, నీ ఇష్టం నువ్వు చేస్తే చేసుకోవాలి, అయితే మానే అందనుకోండి. నా పూజ అయ్యాక ఎన్నింటికి నువ్వు చేయి సంధ్యావందనం అంటే ప్రాయశ్చిత్త సంధ్యావందనం మొగుడు చేసుకునేటట్టు చేసిన పాపం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. వెళ్ళి ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉంది కాబట్టి చారుమతికి వరలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. నువ్వు అలా ఉండడం నేర్చుకో. ఇల్లాలిని బట్టే ఐశ్వర్యం ఉంటుంది. అందుకని శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేయించడానికి కథ చదువుకోండి అనడానికి కారణం, చారుమతికి ఎలా ప్రసన్నమైందో నీకు అలా ప్రసన్నం అవ్వాలంటే వ్రతం చేస్తే కాదు, వ్రతం అనుషంగికం. అలా ఉండడం ముందు నేర్చుకో. నేర్చుకున్నప్పుడు వ్రతం చేయి, అదృష్టం కలుగుతుంది. వ్రతం ఇక్కడ చేసేసి వచ్చి కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఆయన్ని, అత్తగారిని, మామగారిని చెండేస్తే వరలక్ష్మి అనుగ్రహం ఎక్కడి నుంచి కలుగుతుంది? కలగదు. అందుచేత ఇవి తెలుసుకోవడానికి మనసుకు పట్టిన బూజుని కర్ర పెట్టి దులపడానికి నైమిత్తిక కర్మలు వస్తాయి. అంతేకాని ఏమంటే మార్గశిర మాసంలో లక్ష్మీవారం నాడే చెయ్యాలా, పొద్దున్నే చెయ్యాలా, సాయంకాలం చెయ్యాలా, కొబ్బరికాయ ఇటు తిప్పి పెట్టాలా, కొబ్బరికాయ అటు తిప్పి పెట్టాలా, ఇవన్నీ అనుషంగికమైన విషయాలు. అసలు దాని వెనకాతల ఉన్న పరమరహస్యం ఏమిటో నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చేసినటువంటి పనికి సార్థకత కలుగుతుంది. కాబట్టి దానాదీన ప్రధానమైన విషయం ఇది. భగవంతుని యొక్క పాదముల యందు విస్మరణము ఉండకూడదు. భాగవతంలో ఏం చెప్పారో తెలుసా అండి? మరణమేది, జీవనమేది అని అడిగారు. అడిగితే ఎంత అందంగా చెప్పేశాడంటే శుకుడు, జీవనమనగా భగవంతుని యొక్క పాదార విందముల యందు విస్మృతి కలగకుండుట, అంటే ఈశ్వరుణ్ణి మరిచిపోయి బ్రతకకుండుట. అలా బ్రతుకుట మరణము. వాడు బ్రతికి ఉన్నాడా? తిరుగుతున్నాడు. నడపీనుగు, తిరుగుచున్న శవము. భగవంతుని యొక్క పాదముల యందు విస్మృతి లేదు. పూజ చేస్తున్నట్టు రమణ మహర్షి పూజలు చేసినట్టు ఎక్కడా లేదు. అందుకని ఆయన భక్తుడు కాడని మీరు అనగలరా? భగవంతుని యొక్క పాదముల నుంచి విడిపడకుండా కష్టమైనా సుఖమైనా ఎప్పుడు ఆయన్నే తలుచుకుంటున్నాడు అనుకోండి, అది జీవనము. వాడు బ్రతికి ఉన్నవాడు అని వాణ్ణి పిలు. మిగిలినటువంటి వారికి ఆ స్థాయి ఉన్నది కాదు. కాబట్టి జీవించి ఉన్నాడా, మరణించి ఉన్నాడా, భగవంతుని యొక్క నామముతోడి అనుబంధము. ఏది జరిగినా ఈశ్వరానుగ్రహాన్ని చూడడం, భగవంతుని పాదముల యందు భక్తితో బ్రతకడం, ఇది మనకి ఋషులు వైదికంగా ఇచ్చినటువంటి సంప్రదాయం. ఇది మనకి ఇచ్చినటువంటి అలవాటు. కానీ ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, వైదికంగా పరమశివుడు పార్వతీదేవికి ఏ మూర్తిని ఆరాధించమని చెప్పాడో, లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలని వేటిని ఆరాధన చెయ్యమని శాస్త్రం చెప్పిందో, లఘుగాయత్రి నిజంగా దేవతలకి వేటికి మాత్రమే లఘుగాయత్రులు ఉన్నాయో, వేదప్రోక్తమైనటువంటి మంత్రములు ఏ మూర్తులకు మాత్రమే ఉంటాయో అవి తప్ప మిగిలినవన్నీ పట్టుకునే అలవాటు ఇవాళ మనకి దాపుడు ఇచ్చింది. కారణం ఏమిటంటే వైదిక సంప్రదాయము మంట కలిసిపోతుంది. కారణం ఏమిటంటే ఇవి నీకు అక్కర్లేదు, కొత్త కొత్తవన్నీ కావలసి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆచారము భ్రష్టమైపోతుంది. ఆచారము భ్రష్టమైతే ఆ మనస్సు భగవంతుని పాదముల యందు నిలబడదు. కాబట్టి వేద ప్రమాణమును గుర్తిరిగి ఏది శ్రౌతమో, ఏది ఋషులు చెప్పారో, ఏది ఋషులు చెప్పినది మాత్రమే మనకి అధికారం. అల్లా వాడు చెప్పాడండి, ఇలా వీడు చెప్పాడండి, వాళ్ళు ఋషులు కారు. నీకు ఋషులు చెప్పాలి. ఇది ఋషి ప్రోక్తమో. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది, పరమశివుడు చెప్పాడు ఈ వ్రతం చెయ్యవచ్చు. స్కాంద పురాణం చెప్పింది కార్తీక మాసంలో ఇలా చెయ్యమని, నువ్వు చెయ్యవచ్చు. సత్యనారాయణ వ్రతం ఇలా చెయ్యమని చెప్పింది, నువ్వు చెయ్యవచ్చు. వైదికము కానిది, ఋషి ప్రోక్తము కానిది, నీ సొంతమైంది నువ్వు చేయడానికి వీల్లేదు. అది మాత్రమే నువ్వు చెయ్యాలి. ఎందుకనంటే పిల్లాడికి తెలియదు తను నువ్వులు గుండ అన్నం తినాలో, గోంగూర పచ్చడి అన్నం తినాలో, పప్పు అన్నం తినాలో వాడు కాదు తినవలసింది. అమ్మ చెప్పాలి వాడికి ఏది పడుతుందో. అమ్మ పెట్టినది తింటే వాడి ఆరోగ్యం బాగుంటుంది. వాడు సొంతంగా తినడం మొదలెడితే నానా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకనే అమ్మ వేదం, వేదమాత గాయత్రి. గాయత్రి అనుష్ఠానం మానేసి మిగిలినవి ఎన్ని పూజలు చేసినా, మిగిలిన ఎన్ని గొప్ప గొప్ప దేవాలయాలు మేము తిరిగామన్నా, ఎంత కొత్త కొత్త విషయాలు పట్టుకున్నా భ్రష్టుడవవుతావేమో కానీ ఉన్నతిని పొందలేవు. ఇది మాత్రం పరమ సత్యం. సత్యం సత్యం పునఃసత్యం. ఇందులో నాకేం భయం లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నాను. అసలుది పట్టుకుని వైదికమైనటువంటి విషయాన్ని పట్టుకుని అనుషంగికంగా నువ్వు ప్రపంచాన్ని ప్రేమించు. అందరి యందు జ్ఞానముతో ఆనందముతో ఒక నమస్కారం చేయి. అది దోషమని ఎప్పుడూ చెప్పదు శాస్త్రం. ప్రతి వాణ్ణి మహానుభావుడిని నమస్కారం చేయి, పూజ చేయి, ఒక పుష్పం సమర్పించి, ఒక పుష్పహారం వేయి, ఏమీ దోషం ఉండదు. కానీ అసలు వేదప్రోక్తం ఏదో ఋషులేవి చెప్పారో అవధులేసి అక్కర్లేనివన్నీ నువ్వు పట్టుకుంటే పాడైపోతావు. అందుకని ఋషి ప్రోక్తం ఏదో తెలుసుకో.
పూజా విధానము ఎలా చెప్పబడిందో అది తెలుసుకో, అలా చెయ్యి. అది దాని వెనకాతల నీ ఆరోగ్యం ఉంది, నీ మనస్సు ఉంది, నీ ప్రాణం ఉంది, నీ ప్రాణశక్తి ఉంది, నీ అభివృద్ధి ఉంది, నీ కుటుంబం అభివృద్ధి ఉంది. ఇన్నింటిని ఋషులు దాచారు. అమ్మ చెప్పిన ప్రతి పనికి కారణాలు చెప్పక్కర్లేదు. రే ఇంకా పడుకో, 10 అయింది, రేపు తెల్లవారకట్లేదు చదువుకుందు కానీ అని అమ్మ అనడం వెనకాతల నీ ఆరోగ్యం ఉంది. అమ్మ వీడిని 10 వరకే చదువుకునేటట్టు చేసి పడుకోబెట్టేస్తే వీడికి 33 మార్కులే వచ్చి ఫెయిల్ అయిపోతే వాళ్ళ నాన్న పట్టుకుని చావగొట్టేస్తుంటే చూసి సంతోషిద్దామని పడుకోబెడుతుందండి. 10 గంటలు దాటి చదివితే వీడు మర్నాడు పరీక్ష రాయలేడు, వీడికి నిద్ర వచ్చేస్తుంది పరీక్షలో. నా కొడుక్కి బలహీనత ఇది, అందుకని 10 గంటలకు పడుకోబెట్టేస్తుంది అమ్మ. అమ్మ ఎలా చెప్తుందో ఋషులు అలా చెప్తారు. కాదని అమ్మ మాట నువ్వు 11 వరకు చదివితే వచ్చినట్టుగా ఉన్నది పరీక్ష హాల్లో జారిపోయినట్టు నీకు చాలా బాగున్నట్టు అనిపించింది, నీ పతనానికి తీసుకెళ్ళిపోతుంది, నాచు మెట్ల మీద ప్రయాణం అవుతుంది. కాబట్టి అది తెలిసి ఋషిప్రోక్తములు వైదికమైనటువంటి విషయములను మాత్రమే పట్టుకుని తర్వాత నువ్వు ప్రతి మూర్తికి నమస్కారం చేయి, ప్రతి వారిని ఆదరించు, అంగీకరించు, ఒక నమస్కారం చేయి, దోషం లేదు. అలా ఉపాసన ఉండాలి. పూజ గురించి మీరు 4 మాటలు నన్ను చెప్పమన్నారు కాబట్టి ఇవాళ పూజ గురించి 4 మాటలు నిత్య నైమిత్తిక కర్మల గురించి తెలియచేసి ఉన్నాను. ఇంకా ఇంతకన్నా నేను విశేషంగా వ్రతకల్పములు వీటి గురించి మాట్లాడితే ఇవాళ ఉపన్యాసం పూర్తయ్యే అవకాశం ఉండదు. ఎందుకు అలా ఆరాధన చేస్తారు, ఎందుకు మంటపాలు వేస్తారు, ఎందుకు అలా ప్రసాదాలు పెడతారు, ఆ ప్రసాదానికి కూడా ఎందుకు అలా నిబద్ధం చేస్తారు. సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం సమోసాలు పెట్టకూడదా అంటే పెట్టకూడదండి అని ఎందుకు అనాలి. ఆ సత్యనారాయణ ప్రసాదం అంటే ఆ గోధుమ నూకతోనే ఎందుకు చేయాలి? ఏమంటే సౌత్ ఇండియా అంతా బియ్యం తింటారు కదా, సత్యనారాయణ స్వామి వారికి ఒక్కరికి గోధుమ నూకతో ప్రసాదం ఏంటంటే బియ్యం నూకతో చేయకూడదా? గోధుమ నూక కూడా చెప్పాలా? స్కాందపురాణం వ్యాసుడు చెప్పాలి. ఎందుకు చెప్పాడో వ్యాసుడికి తెలుసు, నీకేం తెలుసు? దాని గురించి పెద్దలను అడిగితే తెలుస్తుంది ఎందుకు చేస్తారో గోధుమ నూక ప్రసాదం, దాని మీద అరటిపండు ఎందుకు ఎడతారో, శివలింగానికి అభిషేకం చేసే ముందు పువ్వు ఎందుకు బోరులు ఇస్తారో పెద్దలను అడిగితే తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? నీ అంతా నీకు తెలియదు. పుస్తకం అన్నా పట్టుకుని జాగ్రత్తగా చదవాలి, పెద్దల పాదాలు పట్టుకున్నా తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు నేను ఆ వ్రతకల్పాలు, మంటపాలు ఎందుకు వేస్తారు, ఆ వాహనాలు ఎందుకు చేస్తారు, ఇవన్నీ మొదలెట్టాను అనుకోండి, నిష్కారణంగా పిలిచాం వీడిని అని మీరు బాధపడేటటువంటి పరిస్థితి నేను తేకూడదు కదా. అందుచేత 4 మాటలు నాకు తెలుసున్నవి మీకు తెలియచేశాను. ఒకవేళ అందులో ఏదైనా మీకు మనస్సు క్లేశం కల్పిస్తే నన్ను మన్నించండి. ఇందులో ఆదరించగలిగిన విషయం ఉంది అని మీకు అనిపిస్తే అవి నేను పెద్దలు చెప్పినవి చెప్పాను తప్ప నా సొంత కవిత్వం ఇందులో ఏమీ లేదు. ఆ గొప్పతనం ఏదైనా ఉంటే ఋషులకు పెద్దలకు మాత్రమే చెందుతుంది అని తెలియచేసుకుంటూ, సరే ఒక దశమి మార్గశీర్ష మాసంలో ఇంత మంచి కాలంలో అసుర సంధ్య వేళలో భగవత్ సంబంధమైన విషయం, ఇది కూడా మనస్సు బూజు దులుపుకోవడమే కదండి, ఇది కూడా ఒక నైమిత్తిక కర్మ. ఎందుకు పూజ చేయాలి అని ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత రేపు నేను పూజ చేసే ముందు నా ఒళ్ళు దగ్గర ఉంటుంది. ఎందుకంటే నిన్ననే కదా చెప్పొచ్చాను అపార్ట్మెంట్లో, నేను జాగ్రత్తగా చేద్దాం ప్రాణాయామం ఇలా అంటే అలాగా అని జాగ్రత్తగా చేస్తాను, ఆచమనం జాగ్రత్తగా చేస్తాను కదా రేపు చేసేటప్పుడు. అందుకని ఇది నేను కూడా బూజు దులుపుకునే ప్రక్రియే.